లేబర్ కార్డ్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, ఒకసారి మళ్ళీ చెప్తామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ లేబర్ కార్డ్‌కి సంబంధించిన బెనిఫిట్స్ చెప్తాను. లేబర్ కార్డ్ ఉన్నవాళ్ళు ఇన్ కేస్ మరణిస్తే 6,00,000 వరకు వాళ్ళకి ఇస్తారన్నమాట చనిపోయిన తర్వాత. అండ్ అలాగే వాళ్ళకి ఒకవేళ అమ్మాయి గనక ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది కదా! మ్యారేజ్ టైంలో 30,000 ఇస్తారు. అండ్ అలాగే వాళ్ళ డెలివరీ అయితే కూడా 30,000 ఇస్తారన్నమాట. ఇప్పుడు లేబర్ కార్డ్ ఉందనుకోండి, లేబర్ కార్డ్ ఉన్న ఆడపిల్లలకి ఇప్పుడు ఒక మేల్ పర్సన్‌కైనా, ఫీమేల్ పర్సన్‌కైనా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా అమ్మాయి, ఆమె ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఈ 6,00,000 కాకుండా ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినారు ఏదైనా బండి మీద నుంచి పడిపోయినప్పుడు, అప్పుడు మీకు ఒక 1.5 lakhs, 2 lakhs వరకు డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అయితే ఇస్తారు. ఇంకా కంప్లీట్‌గా డిజేబుల్డ్ అయితే 2 lakhs అయితే ఇస్తారంట. ఇది చాలా చాలా మంచి స్కీము. చాలామంది దీనికి అప్లికేషన్ చేసుకోరు. అప్లికేషన్స్ చేసుకోండి. అసలు ఎవరు అర్హులు అంటే నార్మల్‌గా కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ అండ్ నార్మల్‌గా డైలీ వేజ్ లేబర్స్‌కి వెళ్తారు కదా! సో, వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అండ్ అలాగే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉండాలి, ఈ-శ్రమ్ కార్డ్ కూడా ఉండాలి. అండ్ 90 days కంపల్సరీగా మీరు పని చేయాలన్నమాట. అంటే మీ దగ్గర ఇప్పుడు నార్మల్‌గా మనకి 100 days వర్క్ అని అట్లా ఉంటది కదా! అట్లా 90 days మీరు ఈ వర్క్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణాలు అట్లా ఏదైనా దాంట్లో చేస్తారు కదా! అట్లా పనికెళ్ళినప్పుడు 90 days కంపల్సరీగా వర్క్ చేసి ఉండాలి. అట్లయితేనే మీ కార్డ్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటది. ఆ వెరిఫికేషన్‌లో మీరు కంప్లీట్‌గా వర్క్ చేస్తున్నారు అని తెలిస్తేనే ఈ కార్డ్‌ని అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ కార్డు వన్స్ మనకొచ్చిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్‌కి ఇంత కాస్ట్ ఏమి ఉండదు. మీ సేవకి వెళ్ళి నేను లేబర్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీలో రేషన్ కార్డ్ ఉంటుంది కదా! రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కూడా మీరు అటాచ్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్‌ది జిరాక్స్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా! ఫ్రంట్ పేజ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఫ్రంట్ పేజ్ జిరాక్స్ ఎందుకంటే మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ కూడా స్కాన్ చేయడం కోసం. ఇన్ కేస్ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా డబ్బులు కనుక రావాలి అని ఉంటే ఆ డబ్బులు మీకు డైరెక్ట్‌గా అకౌంట్‌లో జమ అవ్వడం కోసమని వాళ్ళు అడుగుతారనమాట. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 తీసుకొని వెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఫోటోస్ తీసుకొని వెళ్ళండి. ఇక మిగిలిన ప్రాసెస్ మీ సేవ వాళ్ళే చేస్తారు. మనం రేషన్ కార్డ్‌కి అయితే ఎట్లా అప్లికేషన్ చేస్తామో అట్లనే. బట్ కంపల్సరీగా దీనికంటే ముందు మీ దగ్గర ఈ-శ్రమ్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ-శ్రమ్ కార్డు ఉంటేనే మాక్సిమం అది ఓకే చేస్తారు. అండ్ మీరు కంపల్సరీగా 90 days వర్కే చేసి ఉండాల్సిందే. ఇంకొకటి ఏంటిదంటే లేబర్ కార్డు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వర్క్ స్టాప్ చేస్తే ఎట్లా అని కూడా అంటున్నారు. సో, కంటిన్యూస్‌గా దాన్ని వర్క్ చేయాలి. అట్లా అయితేనే అది మీకు ఫర్దర్ ఎక్స్టెన్షన్ లాగా అంటే పొడిగించడం అట్లా ఉంటుంది కదా! సో, దాన్ని కంటిన్యూ చేస్తారనమాట. లేకపోతే అది అంటే ఎల్లకాలం ఉండదనమాట. సో, అందుకోసమనే కంపల్సరీగా మీరు దాన్ని మీరు యూజ్ చేయాలన్నమాట ఇక. అంటే పనికి పోవాలి సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇంకొకటి ఏంటిదంటే చాలామంది ఇది ఆడపిల్లలకు ఉన్నోళ్ళకేనా మళ్ళీ మగపిల్లలు ఉన్నోళ్ళకి కూడానా అని అడుగుతున్నారు. ఆడపిల్లలు ఉన్నోళ్ళకి మాత్రమే. ఇప్పుడు నాకు లేబర్ కార్డ్ ఉంటే నాకు ఒకవేళ డాటర్ ఉంటే నా డాటర్‌కి వర్తిస్తదనమాట. అది ఒకవేళ మేల్ పర్సన్ అయిండ్రనుకోండి, మేల్ పర్సన్‌కి డాటర్ పుడితే ఆ డాటర్‌కి వర్తిస్తది. ఓకే. ఒకవేళ పేరెంట్స్‌కి అనుకోండి ఇప్పుడు మదర్‌కి గానీ, ఫాదర్‌కి సో, అట్లనమాట. థ్యాంక్ యూ.